అందరికి నమస్కారం. ఈరోజు ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. అలాగే నైట్ చూసుకున్నట్టయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మనకి ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డౌట్స్ అయితే వాటికైతే ఆన్సర్స్ దొరికేసినాయి ఈరోజు. సో అదేంటంటే ఫస్ట్ మనం సెమీఫైనల్కి ఎవరు వెళ్తారు అనేది ఫస్ట్ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఈ రోజుతో అయితే ఒక ఆన్సర్ వచ్చేసింది. అయితే ఇక్కడ మనకి కొన్ని షాకింగ్ అయితే జరిగినాయి ఈ వరల్డ్ కప్లో. సో ఫస్ట్ అదేంటంటే న్యూజిలాండ్ ఇంటికి వెళ్ళిపోవటం, దాని తర్వాత పాకిస్తాన్ సూపర్ ఎయిట్కి కూడా రాకపోవటం, దాని తర్వాత ఈరోజు ఆస్ట్రేలియా సెమీఫైనల్కి రాకపోవటం. సో మనం లాస్ట్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఆస్ట్రేలియా ఫైనల్కి వచ్చే టీం అని చెప్పేసి. కానీ దానికి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ చెక్ పెట్టేసింది. సో అయితే నిన్న మ్యాచ్ గురించి మనందరూ తెలిసిందే, ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి మనందరూ తెలిసిందే. సో వీటి గురించి మాట్లాడటం వల్ల యూజ్ అయితే ఏమీ లేదని నా ఫీలింగ్. అయితే మనం మరి ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంది అంటే, మనం రేపు T20 వరల్డ్ కప్ కొడటానికి ఛాన్స్ ఎలా ఉంది, అసలు ఇలాంటి టీమ్స్ మీద మనం T20 వరల్డ్ కప్ కొడితే మనకి ఏదన్నా కొంచెం చెప్పుకునే అంత పేరు వచ్చిద్దా అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఆస్ట్రేలియా బయటికి వెళ్ళిపోవటం. ఆస్ట్రేలియా బయటికి వెళ్ళిపోవటం అనేది మనకి చాలా పాజిటివ్. ఎందుకంటే మన ఇప్పుడు ఉన్న వరల్డ్ క్రికెట్లో మన ఇండియా టీంని బీట్ చేయగలిగే టీం ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ పేరు ఆస్ట్రేలియా. సో మిగతా టీమ్స్ అన్నీ పక్కన పెట్టండి. సో ఏదన్నా ఇండియా టీంని బీట్ చేసే టీం ఏదన్నా ఉందంటే ఆస్ట్రేలియా. సో దాన్ని నిన్న ఇంటికి పంపించేశారు. సో మరి నెక్స్ట్ ఏదన్నా మనకి థ్రెట్గా ఉండే ఛాన్స్ ఏదన్నా ఉందా ఈ టీం కన్నా అంటే ఇంగ్లాండ్. సో అదే ఇంగ్లాండ్తో మనం సెమీఫైనల్ ఆడుతున్నాం. లాస్ట్ టైం అదే ఇంగ్లాండ్తో మనం సెమీఫైనల్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయాం. ఇప్పుడు దాని మీద రివెంజ్ తీసుకునే టైం అయితే మనకు వచ్చింది. మరి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటారా లేదంటే అది కంటిన్యూ అవుతా అంటే ఖచ్చితంగా రేపు ఫస్ట్ సెమీఫైనల్ జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ సెమీఫైనల్ మనకి ఇంగ్లాండ్కి. సో ఆ సెకండ్ సెమీఫైనల్లో ఖచ్చితంగా ఇంగ్లాండ్ని బీట్ చేసే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ ఫస్ట్ నుంచి కూడా మన వాళ్ళు ఇండియా టీం చూసుకున్నట్టయితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వచ్చారు. సో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు సూపర్ ఎయిట్లో. సో కాబట్టి కంపేర్ టు ఇంగ్లాండ్ మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దాంతోపాటు మన వాళ్ళు కసిగా ఉంటారు ఈసారి. సో దాంతోపాటు నిన్న చూస్తే రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 కొట్టాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్ చాలు. సో దాని తర్వాత సూర్య తీసుకున్న 31, డూబే 28, హార్దిక్ 27, ఇలా ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. దాని తర్వాత బౌలింగ్ విషయంలోకి వస్తే కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ నిన్న 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బౌలింగ్ ఫ్యాంటాస్టిక్ ఉంది, బ్యాటింగ్ ఫ్యాంటాస్టిక్ ఉంది. మరి రేపు ఓడిపోవటానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు అని చెప్పాలి. సో దాని తర్వాత మనకి ఆపోజిట్ టీంలో సెమీఫైనల్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. అటు సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ రేపు ఆడతాయి, ఇండియా, ఇంగ్లాండ్ దాని తర్వాత రోజు ఆడతాయి. దీంట్లో సెమీఫైనల్ నుంచి ఫైనల్కి వెళ్ళే టీమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇండియా, దాని తర్వాత ఫస్ట్ మ్యాచ్లో చూస్తే సౌత్ ఆఫ్రికా. ఈ రెండిట్లో మాత్రమే ఛాన్సెస్ మ్యాక్సిమం 90%. సో అయితే మనకు మ్యాక్సిమం పడితే సౌత్ ఆఫ్రికా మీద పడవచ్చు. లాస్ట్ టైం మనం వరల్డ్ కప్లో చూసాం సౌత్ ఆఫ్రికాని ఒక శ్రీలంక టీంని మన వాళ్ళు ఎట్టా ఓడిస్తారో ఆ రేంజ్లో ఓడించారు. మరి ఇప్పుడు కూడా మ్యాక్సిమం రిపీట్ అయ్యేది అంతే. ఎందుకంటే వాళ్ళకి స్ట్రాంగ్ సౌత్ ఆఫ్రికా లైనప్లో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ బ్యాటింగే వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్. సో వాళ్ళకెళ్ళి బ్యాటింగ్లో ప్రస్తుతానికైతే మార్కం సరైన ఫామ్లో లేడు. డేవిడ్ మిల్లర్ మొన్న మ్యాచ్ చూసాం, 8 బంతుల్లో 15 బాల్స్ ఆడి 4 రన్స్ కొట్టాడు. దాని తర్వాత క్లాసన్ మంచి ఫామ్లో లేడు, ఇప్పుడు ఐపీఎల్లో ఉన్నాడు, ఇప్పుడు మంచి ఫామ్లో లేడు. మరి వాళ్ళు ముగ్గురే లేనప్పుడు ఇంకెవరు వల్ల ఆడేది? క్వింటన్ డికాక్ కొంచెం ఫామ్లోకి వచ్చాడు, రీచా హెండ్రిక్స్ ఇప్పటి వరకు ఒక్క 50 చేశాడు అంతే. సో వాళ్ళ టాప్ ఆర్డర్ని లేపేస్తే తర్వాత మన వాళ్ళు గేమ్లోకి వచ్చేస్తారు. సో ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే, మన వాళ్ళు వాళ్ళ టాప్ ఆర్డర్ని లేపేయటం. సో దానికంటే ముందుగా ఇంగ్లాండ్ మీద గెలవాలి. మరి ఇంగ్లాండ్ మీద గెలవాలి అంటే లాస్ట్ టైం చూసాం
మన వాళ్ళు ఒక్క వికెట్ కూడా పడకుండా వాళ్ళు మన వాళ్ళని సెమీఫైనల్ నుంచి ఇంటికి పంపించారు. ఇప్పుడు అదే ఒక్క వికెట్ పడకుండా మన వాళ్ళు వాళ్ళ మీద కొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రివెంజ్ ఖచ్చితంగా తీసుకుంటారు మన వాళ్ళు. అప్పుడు సెమీఫైనల్లో ఓడిచ్చారు కాబట్టి, ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్లో మనల్ని ఆస్ట్రేలియా ఓడిచ్చింది కాబట్టి ఈరోజు మనం ఓడిచ్చేసారు. మరి అంతకుముందు అదే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మనల్ని బయటకు పంపించింది కాబట్టి ఈసారి అదే ఇంగ్లాండ్ని మన వాళ్ళు బయటకు పంపించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి వాళ్ళల్లో ఇంగ్లాండ్లో చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ మనం బీట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకల్లే ఓపెనర్స్ ఇద్దరిని బయటకు పంపించాలి. సో మనందరం చూసాం, అంతకుముందు అలెక్స్ హేల్స్ ఉండేవాడు, భారీ హిట్టర్. మరి ఇప్పుడు అతని ప్లేస్లో ఎవరు వచ్చారో మనందరూ తెలుసు. సో పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో మీ అందరూ తెలుసు. సో దాని తర్వాత బట్లర్. సో వీళ్ళిద్దరిని కనుక బయటకు పంపించేస్తే బైర్స్టో అనుకున్నంత ఫామ్లో లేడు. దాని తర్వాత లివింగ్స్టోన్ ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియదు. దాని తర్వాత శామ్ కర్న్ అంతే. సో ఇలాగా ఇన్కన్సిస్టెన్సీ వాళ్ళలో ఉంది. సో మోయిన్ అలీ కూడా అంత హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాదు నా దృష్టిలో అయితే. సో మరి ఇలాంటి లైనప్ని మనం ఈజీగా బీట్ చేసే ఛాన్స్ ఉంది ఈసారి. సో దాని తర్వాత వాళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకున్నట్టయితే జోఫ్రా ఆర్చర్ని ఒక్కడిని కనుక సరిగ్గా ఆడుకోగలిగితే, ఆదిల్ రషీద్ని కొంచెం మిడిల్ ఓవర్స్లో కొంచెం చూసి ఆడగలిగితే మిగతా వాళ్ళందరినీ ఒక రేంజ్లో ఆడేయచ్చు. సో కాబట్టి ఇంగ్లాండ్ మీద గెలవటం అనేది ఎంతో కష్టమైన పని అయితే కాదు. సో మ్యాక్సిమం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని తర్వాత సౌత్ ఆఫ్రికా మీద ఆల్రెడీ లాస్ట్ వరల్డ్ కప్లో చూసాం. సో ఎంత ఈజీ కూడా ఇచ్చాం. సరే ఏదన్నా ఈరోజు జరిగినట్టు లేదంటే మొన్న ఆస్ట్రేలియా మీద జరిగినట్టు ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాను కూడా బీట్ చేసి వస్తే మనం చూసాం ఏమైందో లాస్ట్ సూపర్ 8లోనే. సో ఆఫ్ఘనిస్తాన్ని ఈజీగా చేతులతో ఇట్లా వేళ్ళతో పక్కన పెట్టేస్తారు. సో కాబట్టి ఈసారి 2007 తర్వాత మళ్ళీ T20 వరల్డ్ కప్ వచ్చే ఛాన్స్ ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు మాత్రమే. సో ఖచ్చితంగా ఆస్ట్రేలియా లేదు కాబట్టి, సో దాని తర్వాత సౌత్ ఆఫ్రికానే మనతో ఆడబోతుంది కాబట్టి T20 వరల్డ్ కప్ వస్తే ఇప్పుడు వచ్చింది. లేదంటే ఇప్పుడల్లా మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంతకంటే స్ట్రాంగ్ టీం, ఇంతమంది ఆల్రౌండర్స్ ఉన్న టీం మనకి ఇంకా దొరకపోవచ్చు. సో ఇలాగే ఇంత మంచి టాప్ ఆర్డర్ ఉన్న టీం కూడా మనకు దొరకపోవచ్చు. సో ఏదన్నా వస్తే ట్రోఫీ వస్తే ఈ టైటిల్ ఇప్పుడు మాత్రమే T20 వరల్డ్ కప్ ఇప్పుడు కొట్టలేకపోతే ఇంతకంటే మంచి సిచ్యువేషన్ ఇంకెప్పుడు కూడా రాదు. సో అయితే అంతకుముందు మనం T20 వరల్డ్ కప్ కొట్టింది అప్పుడు ఒక అగ్రెషన్ ఉంది ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే అప్పుడు మనం వరల్డ్ కప్లో 2007 50 ఓవర్స్ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ టీం చేతిలో ఓడిపోయాం. బెర్ముడా మీద ఒక్కదాని మీద గెలిచాం. శ్రీలంక చేతిలో కూడా ఓడిపోయాం. సో అప్పుడే వెనక్కి వచ్చేసాం. అప్పుడు మన వాళ్ళకి మీ అందరు గుర్తుండిద్ది, క్రికెట్ అంటే మన ఇండియా టీంలో ఎంత పిచ్చి ఉండిద్ది అనేది. సో ప్రతి ఒక్కళ్ళు MS ధోని ప్లకార్డులు కాల్ చేశారు, వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేసి ధ్వంసం చేశారు. దాని తర్వాత షెహ్వాగ్ ఇంటి మీద, సో షెహ్వాగ్కి తన ఇంటికి వెళ్తానికి కూడా పోలీస్ స్టేషన్లో కొంచెం సేపు కూర్చోబెట్టి, సో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి, సో పోలీసులు కూడా అతనితో పాటు వెళ్ళి అంతా చల్లార్చిన తర్వాత అప్పుడు షెహ్వాగ్ని ఇంటికి పంపించారు. సో అంత పిచ్చి ఉండిద్ది మనకి. సో ఆ కసి మనకి 2007 T20 వరల్డ్ కప్లో ఆ కసితో ఆడారు మన వాళ్ళు. సో దాని తర్వాత మన వాళ్ళు T20 వరల్డ్ కప్ కొట్టారు. అప్పుడు ఒక ఎయిమ్ ఉంది, ఈసారి ఎలాగైనా కొట్టాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ లాస్ట్ టైం 50 ఓవర్స్ వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చాం. మన టీం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మిగతా టీమ్స్ అన్నిటితో పోలిస్తే మన ఇండియా టీం నెంబర్ 1 టీం లాగా ఉంది ఇప్పుడు. అంతకుముందు ఆస్ట్రేలియా టీం ఎలా ఉండిద్దో ఇప్పుడు మన టీం అలా ఉంది. సో ఈసారి మన వాళ్ళు వరల్డ్ కప్ కొడతాం అంత కష్టమైన పని అయితే కాదు. సో అంత ఎమోషనల్గా తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మన అందరికీ ఆల్రెడీ తెలిసిందే రిజల్ట్ కూడా. సో మన T20 వరల్డ్ కప్ మాత్రం కొట్టడం ఈసారి ఖాయం. సో మీరేమనుకుంటున్నారో T20 వరల్డ్ కప్ కొట్టగలిగిద్దా మన ఇండియా లేదా అనేది కామెంట్లో అయితే తెలియజేయండి.